ఈ పునాది ఎవరిలో అయితే ఉండదో వాళ్ళ దగ్గర మెతక దొరికిద్ది. దేవుడికి ఏం దొరికింది? మెతక. దేవుడు చెప్పినటువంటి మాట సత్యమని ఆదాము నమ్మాడు, కానీ హవ్వ దగ్గర మాత్రం మెతకుంది. ఎందుకు తినొద్దన్నాడు? అది తింటే మాకేమన్నా మేలు జరిగిద్దేమో అని దేవుడు చెప్పిన మాట సత్యమని నమ్మక అనుమానించింది. ఆ అనుమానం అనేదాన్ని ఆమెలో దేవుడు చూశాడు. ఎవరిలో అయితే ఈ అటు ఇటు కాకుండా కొంతమంది అంటారు, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేశాడు, నన్ను ఇలా ఎందుకు చేశాడు, అలా ఎందుకు చేశాడు, అట్టెందుకు చేశాడు, ఇట్టెందుకు చేశాడు అని కొంతమంది అడుగుతారు. ఇలా అడిగిన వాళ్ళందరూ ఖచ్చితంగా కొంతకాలానికి విశ్వాసాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. మీలో ఎవరికైనా ఎప్పుడైనా అలాంటి ప్రశ్న వచ్చిందా? దేవుడు నాకేం చేశాడని ఎప్పుడన్నా అన్నారా?